వెన్ ఏ బిల్ డిస్కౌంటెడ్ విత్ ఏ బ్యాంక్, అందులో ఎంట్రీస్ ప్రాబ్లం గురించి చెప్పడం జరిగింది. ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ బిల్ ఆఫ్ ఏ డిస్కౌంట్, వెన్ ది బిల్ ఈజ్ డిస్కౌంటెడ్ విత్ ఏ బ్యాంక్ ప్రాబ్లం మళ్ళీ ఇంకోటి చెప్తున్నాను అనమాట. ఆన్ 1st January 2014 రాజేంద్ర sold goods to Narendra worth 4,000 rupees and draw a bill on Narendra payable after 3 months. జనవరి 1, 2014 రాజేంద్ర సరుకుని నరేంద్రకి 4,000 రూపాయల సరుకు అరువుకి అమ్మడం జరిగిందండి. అండ్ డ్రా ఏ బిల్లు రాశాడు ఆన్ నరేంద్ర మీద పేబుల్ ఆఫ్టర్ 3 months, 3 నెలల పోయికి చెల్లించే విధంగా. మనం ఫస్ట్ ప్రాబ్లం చెప్పుకున్నాం, వెన్ ఏ బిల్ ది హానర్డ్ ఆన్ డ్యూ డేట్, దాని గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు బిల్ బ్యాంకులో డిస్కౌంట్ చేసిన తర్వాత హానర్డ్ అవటం గురించి చెప్పుకుంటున్నాం. ఈ పాయింట్స్ అన్నీ కూడా ప్రీవియస్ ప్రాబ్లంలో ఉన్నాయి ఏమండి. ఇప్పుడు ఎవరు డ్రాయర్, ఎవరు డ్రావి, ఎవరు డ్రావర్, ఎవరు డ్రావి అనేది తెలుసుకోవాలి. ఫస్ట్ రాజేంద్ర అనేవాడు నరేంద్రకి అమ్మడం జరిగిందండి 4,000 రూపాయల సరుకు. అంచేత ఎవరు డ్రైవర్ అంటే బిల్లు కర్త ఎవరు? రాజేంద్ర. ఎవరు డ్రావి అంటే బిల్లు స్వీకర్త ఎవరు? నరేంద్ర. ఏమండి, నరేంద్ర మీద 3 నెలల గడువు గల బిల్లును రాశాడండి. ఆఫ్టర్ సెక్యూరింగ్ నరేంద్రస్ యాక్సెప్టెన్స్, ఆ తర్వాత నరేంద్ర ఆ బిల్లుని అంగీకరించడం జరిగింది. రాజేంద్ర డిస్కౌంటెడ్ ది బిల్ విత్ హిస్ బ్యాంక్ ఎట్ 12% ఫర్ యానం ఆన్ 1st February 2014. ఫిబ్రవరి 1వ తారీఖున రాజేంద్ర ఆ బిల్లుని బ్యాంకులో 12% డిస్కౌంట్ చేసుకున్నాడు. ఆన్ ది డ్యూ డేట్ ద బిల్ ఈజ్ హానర్డ్, గడువు తేదీన బిల్లు ఆదరణ పొందింది. పాస్ నెసరీ జర్నల్ ఎంట్రీస్ ఇన్ ది బుక్స్ ఆఫ్ రాజేంద్ర అండ్ నరేంద్ర. అంటే రాజేంద్ర నరేంద్ర పుస్తకాల్లో జర్నల్ ఎంట్రీస్ అంటే చిట్టాపద్దులు వ్రాయండి. ఇది ప్రాబ్లం అండి. ఫస్ట్ ప్రాబ్లం అర్థం చేసుకోవాలి. ఒక అర్థమైంది, అందరికీ అర్థం కాలేదు. ఇప్పుడు మనం ప్రాబ్లం చేద్దాం. మీరు జర్నల్ ప్రొఫార్మా మీకు గీసుకోవాలండి. నేను జర్నల్ ప్రొఫార్మా గీను, మామూలుగా చెప్తాను. జర్నల్ ప్రొఫార్మా తెలుసు కదా, డేటు, పర్టికులర్స్, ఎల్ఎఫ్ నెంబరు, డెబిట్ ఆర్ఎస్, క్రెడిట్ ఆర్ఎస్, తేదీ, వివరాలు, ఆవర్జాపోర్ట్ సంఖ్య, డెబిట్ రూపాయలు, క్రెడిట్ రూపాయలు. ఆ విధంగా జర్నల్ ప్రొఫార్మా రాసుకోవాలి మీరు. జర్నల్ ఎంట్రీస్
ఇన్ ది బుక్స్ ఆఫ్ రాజేంద్ర అంటే డ్రావర్. రాజేంద్ర పుస్తకాలలో చిట్టాపొద్దులు. ఇంకటి జనరల్ ఎంట్రీస్ ఇన్ ది బుక్స్ ఆఫ్ నరేంద్ర అంటే డ్రావి. బిల్లు స్వీకర్త పుస్తకం అంటే బిల్లు స్వీకర్త అంటే ఎవరు? నరేంద్ర. నరేంద్ర పుస్తకాల్లో చిట్టాపొద్దులు. ఫస్ట్ రాజేంద్ర ఏం చేశాడు? 4,000 రూపాయల సరుకుని అరువుకి అమ్మాడు. అమ్మిందని బదులు రాసుకుంటాడు. ఫస్ట్ మీకు తెలుసు డేట్ ఎంత అనుకున్నాం? 2014 January 1st. ఫస్ట్ సేల్ చేశాడు. సోల్డ్ గూడ్స్ ఆన్ ది క్రేట్. అరువుకి సరుకు అమ్మినప్పుడు ఏంటి? డ్రావీస్ అకౌంట్ డెటార్ టు సేల్స్ అకౌంట్. డ్రావీ అంటే ఎవరు? నరేంద్ర. అంతే నరేంద్ర అకౌంట్ డెటార్ టు సేల్స్ అకౌంట్. Being sold goods on crate. నరేంద్ర అకౌంట్ డెటార్ టు సేల్స్ అకౌంట్. నరేంద్ర ఖాతా డెటార్ టు అమ్మకాల ఖాతా. అరువుకి సరుకు అమ్మినందున. ఇటు సేల్ చేసాడు కనుక సేల్ చేసిందానికి రాసుకున్నారు. డ్రావీ ఏం చేశాడు? బిల్ స్వీకర్త ఏం చేశాడు? పర్చేజ్ చేశాడు. గూడ్స్ పర్చేజ్డ్ ఆన్ క్రేట్. పర్చేజ్ చేసినప్పుడు ఏంటి? పర్చేజ్ అకౌంట్ డెటార్ టు డ్రావర్ అకౌంట్. అంటే కొనుగోలు ఖాతా డెటార్ టు బిల్లుకర్త ఖాతా. బిల్లుకర్త అంటే ఎవరు? రాజేంద్ర. అంచేత పర్చేజ్ అకౌంట్ డెటార్ 2014 January 1st. పర్చేజ్ అకౌంట్ డెటార్ టు బీయింగ్ గూడ్స్ పర్చేజ్డ్ ఆన్ క్రేట్. అర్థమైందండి? కొనుగోలు ఖాతా డెటార్ టు రాజేంద్ర ఖాతా. అరువుకి సరుకు కొన్నందున. మనం ప్రీవియస్ ప్రాబ్లంలో ఈ ఎంట్రీ ఉంది. ఇదే గడువు తేదీ వరకు బిల్లు కర్త దగ్గర నుంచి గడువు తేదీ బిల్లు ఆదరణ పొందినప్పుడు అది మనం ఆ ప్రీవియస్ ప్రాబ్లం ఉంది ఇది కూడాను. ఇప్పుడు తర్వాత ఏం చేశాడు? అండ్ డ్రా ఏ బిల్. అండ్ డ్రా ఏ బిల్. అండ్ డ్రా ఏ బిల్ ఫర్ 3 months ఆన్ నరేంద్ర మీద బిల్లు రాయడం జరిగింది. బిల్లు రాసిన దానికి ఎంట్రీ తెలుసు మీకు ఏంటి? బిల్స్ రిసీవబుల్ అకౌంట్ డెటార్ టు నరేంద్ర అకౌంట్. అదేంటంటే వసూలు బిల్లు ఖాతా డెటార్ టు నరేంద్ర ఖాతా.
being the bill drawn for 3 months, being the bill drawn for 3 months, వసూలు బిల్లు ఖాతా డెటార్ టు నరేంద్ర ఖాతా, బిల్లు రాసిన 3 నెలల గడువు గల బిల్లును 3 నెలల బిల్లు రాసినందున. తర్వాత బిల్లుని ఏం చేశాడు? యాక్సెప్ట్ చేశాడు. ఎవరో యాక్సెప్ట్ చేశాడు? నరేంద్ర. యాక్సెప్ట్ చేసాడానికి ఏమవుతుంది? బిల్లు పేబుల్ అవుతుంది. యాక్సెప్ట్ చేసాడు కనుక బిల్లు ఏమవుతుంది? పేబుల్ అవుతుంది. డ్రావర్ అకౌంట్ డైరెక్ట్, బిల్స్ పేబుల్ అకౌంట్. డ్రావర్ అంటే రాజేంద్ర అకౌంట్ డైరెక్ట్, రాజేంద్ర అకౌంట్ డెటార్, బిల్స్ పేబుల్ అకౌంట్. being the 3 months bill accepted. Being the 3 months bill accepted. తర్వాత ఫిబ్రవరి 1ని బిల్లుని బ్యాంకులో డిస్కౌంట్ చేశాడు రాజేంద్ర. ఫిబ్రవరి 1ని బిల్లుని బ్యాంకులో డిస్కౌంట్ చేశాడు 12%, 12%. బిల్లుని బ్యాంకులో డిస్కౌంట్ చేస్తే ఏంటి? బ్యాంక్ అకౌంట్ డెటార్, డిస్కౌంట్ అకౌంట్ డెటార్ టు బిల్స్ రిసిబుల్ అకౌంట్. బ్యాంక్ ఖాతా డెటార్, డిస్కౌంట్ ఖాతా డెటార్ టు వసూలు బిల్లు ఖాతా. అంతేకాదు బిల్లుని బ్యాంకులో డిస్కౌంట్ చేస్తుందని రాయాలండి. ఏమండి ఇప్పుడు డిస్కౌంట్ కట్టాలండి. మనం డిస్కౌంట్ కట్టాలి. మనం ప్రీవియస్ ప్రాబ్లంలోనూ మనం ఏం చెప్పడం జరిగిందంటే సేమ్ డేని బ్యాంకులో డిస్కౌంట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఏంటి? ఫిబ్రవరి 1ని బ్యాంకులో డిస్కౌంట్ చేయడం జరిగింది. బిల్లు జనవరి 1ని రాయడం జరిగిందండి. జనవరి 1 3 months బిల్లు అంటే ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ 4 అవుతుంది డ్యూ డేట్. ఎప్పుడు డిస్కౌంట్ చేశారు? ఫిబ్రవరి 1ని, అంటే 1 month అయిపోయింది. ఇంకా రిమైనింగ్ మంత్స్ అంటే 2 months. అంచేత డిస్కౌంట్ ఈజ్ ఈక్వల్ టు 4000 ఇంటూ 2/12 ఇంటూ 12%, అంటే 12/100. 2 zeros క్యాన్సిల్ అయినాయండి. అదేంటండి 240 సార్ 80, అంటే డిస్కౌంట్ ఎంత? 80 rupees. అంటే 4000కి 80 rupees రెడ్యూస్ అవుతుంది. అంటే రిమైనింగ్ బ్యాలెన్స్ ఎంత? 3920. అంటే మనకు బ్యాంక్ వాళ్ళ దగ్గర నుంచి ఎంత రిసీవ్ అవుతుంది? 3000. డిస్కౌంట్ అంటే లాస్. being the bill discounted with bank, being the bill discounted with
బ్యాంక్. అదేంటండి డిస్కౌంట్ కడతాం తెలిసిందా? డిస్కౌంట్ కడతాం తెలిసిందా? ఇప్పుడు చూడండి, బిల్లుని బ్యాంకులో డిస్కౌంట్ చేస్తాం. ఇది ఎవరు చేశారు? రాజేంద్ర చేశాడు. అంచేత నరేంద్రకి ఏమీ సంబంధం లేదు. అంచేత అక్కడ నో ఎంట్రీ. నో ఎంట్రీ. నో ఎంట్రీ అండి. డ్యూ డేట్ బిల్లుని బ్యాంకులో డిస్కౌంట్ చేసిన తర్వాత డ్యూ డేట్ బిల్లు ఏమైంది? హానర్డ్ అయింది, అంటే ఆదరణ పొందింది, అంటే బిల్ అమౌంట్ రిసీవ్ అయ్యింది. బిల్ అమౌంట్ ఏమైంది? రిసీవ్ అయిందండి. బిల్ అమౌంట్ ఏమైంది? రిసీవ్ అయింది. అంచేత ఎవరికి రిసీవ్ అవుతుంది? డ్యూ డేట్ని ఎవరికి రిసీవ్ అవుతుంది? బ్యాంక్ వాళ్ళకి రిసీవ్ అవుతుంది. బిల్ ఎవరి దగ్గర ఉంది? బ్యాంక్ వాళ్ళ దగ్గర ఉంది. అంచేత బ్యాంక్ వాళ్ళకి రిసీవ్ అవుతుంది. అంచేత ఇక్కడ డ్రాయర్ బుక్లో నో ఎంట్రీ. డ్రాయర్ బుక్లో నో ఎంట్రీ. ఇటు పేమెంట్ చేశాడు కనుక 2014 డ్యూ డేట్ ఏమవుతుంది? April 4. బిల్స్ పేబుల్ అకౌంట్ ఎటార్. బిల్స్ పేబుల్ అకౌంట్ ఎటార్ టు క్యాష్ ఆబ్లిక్ బ్యాంక్ అకౌంట్. being the bill honored on due date. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చూడండి. ఫస్ట్ గూడ్స్ సోల్డ్ చేయడం జరిగిందండి. సోల్డ్ చేసేది కనుక సోల్డ్ చేసిందని రాస్తాం. నరేంద్ర అకౌంట్ సేల్స్ అకౌంట్ అని. వీడు పర్చేజ్ చేసాడు కనుక పర్చేజ్ చేసిందని రాసాం. తర్వాత వీడు బిల్లును రాయడం జరిగింది. ఆ బిల్లు రాసిందానికి రాసాం. వీడు బిల్లు యాక్సెప్ట్ చేశాడు అని చెప్పి బిల్లు యాక్సెప్ట్ చేసిన దానికి రాయడం జరిగింది. బిల్లుని బ్యాంకులో డిస్కౌంట్ చేశాడు. బిల్లుని బ్యాంకులో డిస్కౌంట్ చేసినప్పుడు ఏంటి? బ్యాంక్ అకౌంట్ ఎటా డిస్కౌంట్ అకౌంట్ ఎటా టు బిల్స్ రిసిబుల్ అకౌంట్. 4000 రూపీస్ బిల్ అండి. ఎప్పుడు డిస్కౌంట్ చేశాడు? February 1st. అదేంటండి, అంటే 1 month అయిపోయిందండి. ఇంకా రిమైనింగ్ మంత్స్ ఎంత? 2 months. అంటే 4000 ఇంటూ 2/12 ఇంటూ 12/100. 4000లో 2 zeros, 100లో 2 zeros క్యాన్సిల్ అయింది. 12 క్యాన్సిల్ అయిందండి. 14 2 పెట్టి మళ్ళీ చెప్తే 80 అండి. అంటే లాస్ ఎంత? 80 రూపీస్. వీటికి రిసీవ్ అయ్యే అమౌంట్ ఎంత? 3920. అంటే బ్యాంక్ అకౌంట్ ఎటార్ 3920, డిస్కౌంట్ అకౌంట్ ఎటార్ 80 రూపీస్, బిల్స్ రిసిబుల్ అకౌంట్ 4000. ఇప్పుడు బిల్ బ్యాంక్ వాళ్ళ దగ్గర ఉంది. డ్యూ డేట్ బిల్ హానర్డ్ అయింది అన్నాడు. అంటే బిల్ అమౌంట్ పే చేయడం జరిగిందండి. డ్రావి అంటే బ్యాంక్ వాళ్ళకి రిసీవ్ అవుతుంది. అంచేది ఇక్కడ నో ఎంట్రీ. నో ఎంట్రీ రాయవలసిన అవసరం లేదు. వీడు పేమెంట్ చేసేటానికి దానికి రాసుకుంటాడు. 2014 April 4 బిల్స్ పేబుల్ అకౌంట్ అంటే క్యాష్ ఆబ్లిక్ బ్యాంక్ అకౌంట్ బీయింగ్ ది బిల్ హానర్డ్ ఆన్ డ్యూ డేట్. అదనమాట. వెన్ ది బిల్ ఈజ్ ఎండార్స్డ్ ఇన్ ఫేవర్ ఆఫ్ ఏ క్రెడిటర్, అంటే తన రుణదాతకు బిల్లును ఎండార్స్ చేసినప్పుడు, బిల్లును తన రుణదాతకు ఎండార్స్ చేసినప్పుడు అంటే ఏంటో చూద్దాం. ఫస్ట్ ద డ్రాయర్ మే ఎండార్స్ ఆర్ ట్రాన్స్ఫర్ ది బిల్ ఇన్ ఫేవర్ ఆఫ్ అనదర్ పర్సన్. అంటే డ్రాయర్ అంటే బిల్లు కొత్త తన బిల్లుని ఇంకో అనదర్ వేరే వ్యక్తికి బిల్లుని ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఏమండి? బీయింగ్ ది నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ ద బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ కెన్ బి ఎండార్స్డ్ బై ది డ్రాయర్ ఇన్ ఫేవర్ ఆఫ్ హిస్ క్రెడిటర్. అంటే తన రుణదాత ఇవి ఎవరికైనా బాకీ పడి ఉంటే డ్రావర్ ఏం చేస్తాడంటే తన రుణదాతకు ఎండార్స్ చేయడం జరుగుతుందండి. ఎలాగండి? బిల్లు వెనక వైపు సంతకం చేసి ఇవ్వడం జరుగుతుంది. అంటే బై పుట్టింగ్ హిస్ సిగ్నేచర్ ఆన్ ది బ్యాక్ ఆఫ్ ది బిల్, ద పర్సన్ హూ మేక్స్ ది ఎండార్స్మెంట్ ఈజ్ కాల్డ్ ది ఎండార్సర్ అండ్ ది పర్సన్ టు హూమ్ ది ఎండార్స్మెంట్ ఆఫ్ బిల్ ఈజ్ మేడ్ ఈజ్ కాల్డ్ ది ఎండార్సీ. The endorsee
can get the payment of the bill from the drawee. If the drawee fails to pay the amount, the NRC can claim the amount from the drawer. అంటే బిల్లు ఫస్ట్ ఏంటి, సరుకు అమ్ముతాడండి, బిల్లు రాయడం జరుగుతుంది. బిల్లు ఎవరి దగ్గర ఉంటుంది, డ్రావర్ దగ్గర ఉంటుంది, అంటే బిల్లు కర్త దగ్గర ఉంటుందండి. బిల్లు కర్త ఎవరికైనా బాకీ ఉంటే మనం బాకీ ఉంటే ఏం చెప్పాం, రుణదాత అంటాం. అప్పుడు క్రెడిటర్కి ఈ బిల్లుని ఏం చేస్తాడంటే ట్రాన్స్ఫర్ చేస్తాడు. ట్రాన్స్ఫర్ చేయడం అంటే ఎండార్స్మెంట్ అంటే బదలాయింపు. ఆ ఎండార్స్మెంట్ ఏంటిది ఏంటంటే బిల్లు వెనక వైపు సంతకం చేసి ఇవ్వడాన్ని ఎండార్స్మెంట్ అంటారు. ఏమంటారు, ఎండార్స్మెంట్ అంటారు. ఎవరైతే బిల్లుని ఎండార్స్ చేస్తున్నారో వాడిని ఎండార్సర్ అంటారు. ఆ బిల్లును ఎవరైతే స్వీకరిస్తున్నారో, ఎండార్స్ చేస్తుంటే బిల్లు వెళ్తుంది కదండి, ఆ బిల్లు ఎవరైతే స్వీకరిస్తున్నారో వాడిని ఏమంటారంటే ఎండార్సీ అంటారు. దీన్ని ఎండార్స్మెంట్ అంటారు. ఏమంటారు, ఎండార్స్మెంట్ అంటారు. ఎండార్స్మెంట్ అంటే ఏంటి అంటే తెలుగులో బిల్లుకర్త బిల్లు వెనక వైపు సంతకం చేసి వేరొక వ్యక్తికి ఇవ్వడాన్నే, బదిలీ చేయడాన్నే ఎండార్స్మెంట్ అంటారు. అర్థమైందండి. ఇప్పుడు ఎండార్స్మెంట్లో ఎంట్రీస్ ఏ విధంగా ఉంటాయి. ఫస్ట్, వెన్ ది బిల్ ఈజ్ ఎండార్స్ టు ఏ క్రెడిటర్, బిల్లును రుణదాతకు ఎండార్స్ చేసినప్పుడు. ఏమండి, ఫస్ట్ మామూలు అండి డ్రావర్ బుక్లోను ఫస్ట్ సేల్ చేస్తాడు, గూడ్స్ సోల్డ్ అండ్ క్రెడిట్ వస్తుందండి. తర్వాత డ్రైవ్ ఏం చేస్తాడో పర్చేస్ చేస్తాడు, ఆ పర్చేస్ దానికి వస్తుందండి. తర్వాత బిల్ ఈజ్ డ్రాన్, బిల్లు రాయడం రాస్తాడు, అది మామూలు అండి. ఇటు బిల్లు యాక్సెప్ట్ చేస్తాడు, మామూలు 2 ఎంట్రీస్ మామూలు అండి. ఇప్పుడు తర్వాత ఏంటి, బిల్లుని ఎండార్స్ చేసినప్పుడు వస్తుందండి. ఇందాక చూడండి, బిల్లుని బ్యాంకులో డిస్కౌంట్ చేసినప్పుడు వచ్చింది. వెన్ ఏ బిల్ బ్యాంక్ డిస్కౌంట్ ఇట్ బ్యాంక్. ఇప్పుడు ఈ థర్డ్ మోడల్ ఏంటి, వెన్ ది బిల్ ఈజ్ ఎండార్స్ టు ఏ క్రెడిటర్, బిల్లుని ఎండార్స్ చేసినప్పుడు. ఎండార్స్ చేసినప్పుడు ఏంటంటే డ్రావర్ బుక్లో ఎండార్సీ అకౌంట్ డెటార్ టు బిల్స్ రిసీవబుల్ అకౌంట్ బీయింగ్ ది బిల్ ఎండార్స్ టు ఏ క్రెడిటర్. అదేంటండి, ఎండార్సీ ఖాతా డెటార్ టు వసూలు బిల్లు ఖాతా, బిల్లును తన రుణదాతకు ఎండార్స్ చేసినందున అది రాసుకుంటాడు ఎవరో డ్రావర్. డ్రైవర్ ఏం రాసుకుంటాడు, బిల్లుని ఎండార్స్ చేసాడు, వీడికి ఏం సంబంధం లేదండి. 3 months పోయిన తర్వాత బిల్లుని చెల్లిస్తాడు, ఆనడ్ అవుతుంది. ఆనడ్ అయింది కనుక నో ఎంట్రీ. ఇక్కడేంటి నో ఎంట్రీ. ఇప్పుడు బిల్లు ఎవరి దగ్గర ఉంటుంది, ఎండార్సీ దగ్గర ఉంటుందండి బిల్లు. మరి వీడు ట్రాన్స్ఫర్ చేశాడు కదా, ఎండార్స్ చేశాడు కదా, అంచేది ఎవరి దగ్గర ఉంటుంది, ఎండార్సీ దగ్గర ఉంటుంది. అదేంటండి, అంటే డ్యూ డేట్ బిల్ అమౌంట్ ఎవరికి రిసీవ్ అవుతుంది, ఎండార్సీకి రిసీవ్ అవుతుంది. ఒకవేళ డ్రావీ బిల్లును చెల్లించకపోతే, పేమెంట్ చేయకపోతే, అప్పుడు ఎండార్సీ ఎవరి దగ్గర నుంచి వసూలు చేసుకుంటాడంటే డ్రావర్ దగ్గర నుంచి వసూలు చేసుకుంటాడు, ఒకటి చెల్లించకపోతే ఆఫ్టర్ 3 months. ఇప్పుడు డ్యూ డేట్ బిల్ ఏమైంది, బిల్ ఈజ్ హానర్డ్, నో ఎంట్రీ. డ్రావర్ బుక్లో నో ఎంట్రీ. డ్రావీ బుక్లో బిల్స్ పేబుల్ అకౌంట్ డెటార్ టు క్యాష్ ఆబ్లిక్ బ్యాంక్ అకౌంట్ బీయింగ్ ది బిల్ హానర్డ్ ఆన్ డ్యూ డేట్. ఏమంటే అర్థమైందండి, మళ్ళీ చెప్పమంటారా, అర్థమైందా?